Hi Andy, I am Govind Reddy. I am CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I am a professional education consultant and career counselor. So today's awareness program వస్తారు సార్ మన పిల్లలు వచ్చరికి హైదరాబాద్ నుంచి అండ్ విజయవాడ అండ్ గుంటూరు నుంచి అడుగుతున్నారు సార్ 1 year MBBS అంటే మన ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్లో 1 year మన యాక్చువల్గా మనము ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పుకున్నాం సార్ 1.5 year or 2 years బేస్డ్ ఆన్ క్రెడిట్స్ మనము అది రెసిడెన్సీ మ్యాచ్ రేపు యూఎస్లో పీజీ చేయాలి అంటే కంపల్సరీగా 2 years సర్జికల్ బ్రాంచ్ కావాలంటే 2 years నాన్ సర్జికల్ బ్రాంచ్ కావాలంటే 1.5 year అని చెప్పుకున్నాం కదా సార్. అలా 1 year బిఎస్ డిగ్రీస్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని మనం క్లారిఫికేషన్ తీసుకుందామని మనము ఫిలిపీన్స్ ఎంబసీ ఇన్ ఇండియా అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అది న్యూఢిల్లీలో ఫిలిపీన్స్ ఎంబసీ ఉందండి. లేకపోతే మీరు గూగుల్లోనే సెర్చ్ చేయండి ఈజ్ 1 year బిఎస్ కోర్స్ వ్యాలిడ్ ఇన్ ఇండియా అని ఒకసారి ఈజ్ 1 year బిఎస్ కోర్స్ వ్యాలిడ్ ఇన్ ఇండియా అని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది అనమాట. సో దాని కింద ఒకసారి చెడ్ క్లారిఫికేషన్స్ ఇచ్చారనమాట. చెడ్ అంటే మన ఇండియాలో మనకి మెడికల్ ఎడ్యుకేషన్ ఎంసీఐ ఎలానో అక్కడ ఫిలిపీన్స్లో మనము ఎంబీబీఎస్ చదవాలంటే చెడ్ అలా అంటే కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ ఎంబసీ ఢిల్లీలో ఉందండి. వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చున్నారు. అది వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే clarifications from CHED on the validity of 1 year pre-medicine course in Philippines and related laws on this matter. సో అంటే క్లారిఫికేషన్ ఇచ్చారనమాట చెడ్ వాళ్ళు, వ్యాలిడిటీ ఆఫ్ 1 year pre-medicine course in Philippines and related laws on matter. సో మీరు ఒకసారి చెక్ చేస్తే సో వాళ్ళు ఏమన్నారు, క్లారిఫికేషన్స్ ఫ్రమ్ చెడ్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ 1 year pre-medical course in Philippines and related laws on the matter. సో ఈజ్ 1 year బిఎస్ కోర్స్ ఈజ్ 1 year ప్రీ మెడిసిన్ అంటే అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు కదండి. ఫిలిపీన్స్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. కంపల్సరీగా 2 years ఆర్ 1.5 year బిఎస్ కోర్స్ చదవాలి. ఆ తర్వాత మాత్రం ఆ తర్వాత ఎన్మ్యాట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఎన్మ్యాట్ ఎగ్జామ్ కంపల్సరీగా పాస్ అయ్యి దాంట్లో ఓన్లీ 30% మాత్రం పాస్ పర్సంటేజ్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత మాత్రమే దాంట్లో పాస్ అయిన వాళ్ళకి 1/3 మాత్రం మెడికల్ సీట్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఒకసారి ఆల్రెడీ మనం ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అంటే మన ఎంబసీ వాళ్ళు ఫిలిపీన్స్లో ఉందన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్గా రూల్స్ ఇచ్చున్నారు, కంపల్సరీ చెప్పున్నారు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నేను తర్వాత వీడియోలో కూడా నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్పున్నారండి, క్లారిఫికేషన్స్ ఫ్రమ్ చెడ్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ 1 year ప్రీ మెడికల్ కోర్స్ అంటే 1 year ప్రీ మెడికల్ కోర్స్ అంటే ఏం చేస్తారంటే సార్ 1 year బిఎస్ కోర్స్ యాక్చువల్గా 1.5 year or 2 years యాజ్ పర్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం 1.5 year or 2 years ఉండాలి. కాకపోతే వీళ్ళు 1 year లేదా ఇండియాలోనే 1 year చేయించి ఆ చెన్నై కానీ హైదరాబాద్ కానీ పూణే కానీ ఆ తర్వాత ఫిలిపీన్స్ తీసుకెళ్తారు. అది ఎంతవరకు వ్యాలిడిటీ అని ఇప్పుడు చెక్ చేద్దాం. సో చాలామంది నీట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు సార్, మామూలుగా 1 year ఇక్కడ చదివించేసి దాంతోపాటు నీట్ ఎగ్జామ్ రాయించేసి ఆ తర్వాత డైరెక్ట్ ఫిలిపీన్స్ తీసుకెళ్తారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వ్యాలిడ్ అని ఒకసారి మనం చెడ్ క్లారిఫికేషన్ అంటే మన ఇండియాలో ఎంసీఐలానో ఫిలిపీన్స్లో వాళ్ళ ఎంసీఐని చెడ్ అంటారు. సో దాన్ని బట్టి అది యూఎస్ ఎంసీఐ అయితే ఈసీఎఫ్ఎంజీ అంటారు. అదే కరేబియన్ ఐలాండ్స్లో ఎంసీఐ అంటే క్యామ్హెచ్పి అంటారు. సో ఒకసారి చెక్ చేద్దాం. ఈజ్ 1 year బిఎస్ కోర్స్ ప్రీ మెడికల్ కోర్స్ ఇన్ ఏబిఆర్ బిఎస్ ఆథరైజ్డ్ ఇన్ ఫిలిపీన్స్ యాజ్ ఎ ప్రీ మెడికల్ కోర్స్ టు ద డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఈజ్ వ్యాలిడ్ అంటే అది నో అని చెప్తున్నారు. ది ఫిలిపీన్స్ మెడికల్ యాక్ట్ అంటే అది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు సార్. 1 year ప్రీ మెడికల్ కోర్స్ అనేది వ్యాలిడ్ కాదు. కంపల్సరీగా 1.5 year 2 years సార్ చేయాలి కంపల్సరీగా యాజ్ పర్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం యాజ్ పర్ నామ్స్ ప్రకారం. So, the Philippines Medical Act 1959 RA 2382 as amended June 20, 1959. Still valid law mandate full bachelor degree course BS Biology and BS Psychology as a pre-medical course to a Doctor of Medicine. అంటే అక్కడ మనల్ని ఇక్కడ ఎంబీబీఎస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బీఎస్ కోర్సుగా BS Psychology కానీ BS Biology కానీ చదివి 1.5 year or 2 years చదివి ఆ తర్వాత మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ వెళ్ళాలని అక్కడ ఎంకాట్ ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయిన వాళ్ళకి దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు 30% మాత్రం పాస్ పర్సంటేజ్ ఉంటుంది. దాంట్లో 30% పాస్ అయిన వాళ్ళకి 1/3 మాత్రం మెడికల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు 1 year బిఎస్ కోర్స్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. ఓకేనా సార్, యాజ్ పర్ ఫిలిపీన్స్ మెడికల్ యాక్ట్ 1959. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి ఈజ్ 1 year బిఎస్ కోర్స్ వ్యాలిడ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అని గూగుల్ సెర్చ్ చేస్తే నో అని వస్తుంది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం యాజ్ పర్ ఫిలిపీన్స్ మెడికల్ యాక్ట్ 1959 ప్రకారం. అండ్ దానికి చెడ్ అని అక్కడ ఎంసీ మన ఇండియా ఎంసీఐలను అక్కడ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చున్నారు వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంకో పాయింట్ సార్ అంటే 1 year వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 1 year బిఎస్ కోర్స్ ఫిలిపీన్స్లో చేసి అంటే నీట్ పాస్ అయిన వాళ్ళు 1 year బిఎస్ కోర్స్ చేయాలా లేకపోతే కంపల్సరీగా 1.5 year 2 years బేస్డ్ ఆన్ క్రెడిట్ అవర్స్ని బట్టి చేయాలంటే
కంపల్సరీగా 1 ఇయర్ కాదు 1.5 ఇయర్ 2 ఇయర్స్ చేయాలని చెప్తున్నారు. అది 2 ఇయర్సా 1.5 ఇయర్ అనేది మనం సర్జికల్ బ్రాంచా నాన్ సర్జికల్ బ్రాంచా రేపు యూఎస్లో పీజీ చేయడానికి. అలానే ఇంకొకటి ఏంటంటే సార్, నీట్ ఫెయిల్ అయిన వాళ్ళని ఇండియాలో 1 ఇయర్ బీఎస్ కోర్స్ అంటే ఆఫ్ షోర్ క్యాంపస్ అంటున్నారు. అవి ఎంతవరకు వ్యాలిడో ఒకసారి చెడ్డి క్లారిఫికేషన్స్ తీసుకుందాము. కెన్ దే గెట్ ఎ డిగ్రీ ఇన్ జస్ట్ 1 ఇయర్ ఫ్రమ్ స్కూల్ ఇన్ ద ఫిలిపీన్స్ ఈవెన్ ఇఫ్ దే స్టడీ ఇన్ ఇండియా అండ్ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ ఇన్ మెడిసిన్ ప్రాపర్? ఈజ్ ఇట్ ట్రూ? నో. అగైన్ అది కూడా రాంగ్ అంటున్నారు. అంటే ఇండియాలో 1 ఇయర్ ప్రీ మెడిసిన్ చేసి తర్వాత మెడిసిన్ చేయొచ్చు ఫిలిపీన్స్లో అంటే నో అని చెప్తున్నారు. కెన్ ఐ గెట్ ఏ డిగ్రీ జస్ట్ 1 ఇయర్ ఫ్రమ్ ఏ స్కూల్ ఇన్ ద ఫిలిపీన్స్ ఈవెన్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో చదివిన ఆఫ్షోర్ క్యాంపస్లో అండ్ ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ ఇన్ మెడిసిన్ ప్రాపర్. అది ప్రాపర్గా ఎలిజిబులా అంటే యూఎస్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలిజిబులా కాదని అడుగుతుంటే ఈజ్ ఇట్ ట్రూ అని అడిగితే నో. అగైన్ ఫిలిపీన్స్ మెడికల్ యాక్ట్ 1959 ఈజ్ క్లియర్. వాళ్ళు లేదు అని చెప్తున్నారు. సో అంటే వాళ్ళు చూడండి మనకి మనల్ని ఏ విధంగా మైండ్ మ్యాప్ చేస్తున్నారు, ఏ విధంగా ఫ్రాడ్లెంట్ చేస్తున్నారు, ఏ విధంగా మన దగ్గర అమౌంట్ ఎన్కాష్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకొని అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అనేది ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీరు కూడా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్తో పాటు మీరు రిమైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈ టీవీ షోస్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిమ్మల్ని ఏ విధంగా డిసీజ్ చేస్తున్నారు లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి, లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని మైండ్ మ్యాప్ చేస్తున్నారు, ఏ విధంగా మీ దగ్గర నుంచి అమౌంట్ లూట్ చేస్తున్నారు అని ఒకసారి డిగ్రీ ఎంతవరకు వ్యాలిడ్ అంటే ఫిలిపీన్స్లోనే 4-5 ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా వ్యాలిడేట్ అవుద్ది. దాంతోపాటు ఒకసారి మనకు పెద్ద అబద్ధం చెప్తారు సార్, అది సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. దాంతోపాటు వచ్చేసరికి దాంట్లో ఫుల్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారంటారు. అది చాలా రాంగ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ 90% పీపుల్ వచ్చేసరికి ఇంగ్లీష్ మాట్లాడరు. మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మన ఇండియాలో ఏ విధంగా ప్రతి స్టేట్కి ఏ విధంగా లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో కంపల్సరీగా అక్కడ 180 ఆల్మోస్ట్ ఆల్ 7,000 ఐలాండ్స్ ఉంటాయి. అక్కడ ప్రతి ఐలాండ్కి సపరేట్ 180+ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఫుల్ అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు. పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటారు. అది చాలా అబద్ధము. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని ఫిలిపీన్స్ లాంగ్వేజెస్ ఇన్ ఫిలిపీన్స్ అండ్ మీరు వికీపీడియా కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే లాంగ్వేజెస్ ఇన్ ఫిలిపీన్స్ అని మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. అక్కడ లోకల్ పూర్తిగా ఇంగ్లీష్ కాదు. ఇంకా రియల్గా చెప్పాలి అంటే 33,300 మంది మాత్రం అక్కడ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. సో జస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే, మన ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే. మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అయితే మనమందరం మన లోకల్ అంటే ప్రతి స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ ఎలా ఉంటుందో జస్ట్ ఇది బిజినెస్ లాంగ్వేజ్ తప్పితే మన డాక్టర్స్ దగ్గర పోయి ఇంగ్లీష్ మాట్లాడము. ఆ విధంగా కూడా మిమ్మల్ని ఫ్రాడ్లెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్ ట్రాపికల్ క్లైమేట్ అంటారు, సేమ్ డిసీజెస్ అంటారు, మలేరియా డెంగ్యూ అంటారు. అంటే మనం ఓన్లీ మలేరియా డెంగ్యూ నేర్చుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మనకైనా 1 or 2 years 1 or 2 months కైనా కూర్చుంటే మనకి క్లియర్ కట్గా చెప్తారు ఆ డెంగ్యూ మలేరియా గురించి డిసీజ్ ప్రొసీజర్ మొత్తం. దానికోసం మనం 50 to 60 lakhs పెట్టేసి అబ్బీసీ గ్రేడ్ యూనివర్సిటీస్లో చదవాల్సిన అవసరం లేదు. అదిగాక డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. 1-2 సార్లు కంపల్సరీ చెక్ చేసుకోండి. చాలామంది మన ఏపీ తెలంగాణలో చాలామంది ఇలానే లాస్ట్ 5 to 6 years నుంచి ఫూల్స్ చేస్తున్నారు ఏజెంట్స్. ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా మనల్ని ఫ్రాడ్లెంట్ చేస్తున్నారు, ఏ విధంగా మనల్ని చేస్తున్నారు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఎందుకంటే ఒకసారి మన లైఫ్లో ఒకే టైంలో మనకి ఎడ్యుకేషన్ అనేది మన ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సార్ క్రాస్ చెక్ చేయండి ఏ విధంగా మనల్ని ఫ్రాడ్లెంట్ చేస్తున్నారు. అంటే నేను క్లియర్ కట్ గైడ్లైన్స్ అండి. అంటే నేను నా సొంతగా చెప్పట్లేదు. చెడ్ అంటారు. మన ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్లో ఎలా ఉంటుందో వాళ్ళ ఎంబసీ కూడా ఇండియాలో ఉంటుంది. ఢిల్లీలో ఉంది, చాణక్యపురాలో రోడ్ నెంబర్ 50లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉంటాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళండి. చెడ్ క్లారిఫికేషన్స్ అని ఈజ్ 1 year BS కోర్స్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చెడ్ అనేది అంటే ఎంసీఐ మన క్లారిఫికేషన్ ఏ విధంగా ఇస్తే చెడ్ అదే విధంగా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా సార్? ఒకసారి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మీకు ఫర్దర్గా నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. నీట్ సంబంధించి అండ్ అబ్రాడ్ సంబంధించి లోకల్ సంబంధించి కట్ ఆఫ్స్ కానీ లేకపోతే లోకల్ మెడికల్ కాలేజ్ ఏపీ తెలంగాణ మెడికల్ కాలేజెస్ కానీ ఏపీ తెలంగాణ కట్ ఆఫ్స్ కానీ ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ మినిమం క్వాలిఫైడ్ కట్ ఆఫ్స్ కానీ అండ్ లోకల్ ఎంబీబీఎస్ సంబంధించి కానీ మెడికల్ కాలేజ్ బెంగళూరు కర్ణాటక చెన్నై ఈ మెడికల్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అబ్రాడ్ సంబంధించి టాప్ వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా సార్? అండ్ ఇంకో పాయింట్ చెప్పున్నారు సార్ ఇక్కడ చెడ్ క్లారిఫికేషన్లో. సో ఇటు చూడండి ఒకసారి మీరు
ఈజ్ 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఫిలిపీన్స్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే నో అని వస్తుంది అనమాట. ది ఫిలిపీన్స్ మెడికల్ యాక్ట్ 1959 RA 2382 యాజ్ అన్ అమెండెడ్ June 20, 1959 స్టిల్ ఏ వ్యాలిడ్ లా మ్యాండేట్ ఫుల్ బిఎస్ కోర్స్ డిగ్రీ ఎస్ అంటే కంపల్సరీగా స్టిల్ ఇప్పటికి కూడా వ్యాలిడ్ లా ఒకటి ఉందన్నమాట. కంపల్సరీ బిఎస్ కోర్స్ 2 years or 1.5 years కంపల్సరీ చేయాలి. బేస్డ్ ఆన్ క్రెడిట్ అవర్స్. రేపు యూఎస్లో పీజీ చేయాలంటే కంపల్సరీ 2 years చేయాలి. సో ఇంత కింద చూడండి ఒకసారి క్లారిఫికేషన్స్ ఫ్రమ్ చెడ్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ 1 year ప్రీ మెడిసిన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి. ఈజ్ 1 year వ్యాలిడ్ 1 year బిఎస్ కోర్స్ ఇస్ వ్యాలిడ్ ఇన్ ఇండియా ఆర్ నాట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఒకటి వస్తుంది సార్, ఇటు చూడండి ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్ బోర్డ్స్ అండ్ ఇన్ దేర్ వెబ్సైట్స్ దే హ్యావ్ మెన్షన్డ్ దట్ దే ఆర్ ఫుల్లీ అప్రూవ్డ్ బై చెడ్. హ్యాస్ చెడ్ ఈజ్ అప్రూవ్డ్ 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఇండియా ఫాలోడ్ బై 1 year బిఎస్ ఇన్ ద ఫిలిపీన్స్ అండ్ దే ఫాలోడ్ బై మెడిసిన్ ప్రాపర్. అంటే 1 year బిఎస్ కోర్స్ అనేది ఫిలిపీన్స్లో కానీ 1 year బిఎస్ కోర్స్ అనేది ఇండియాలో కానీ, అంటే ఇది వ్యాలిడా కాదా? మనోళ్ళు ఏంటంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ గోడల మీద రాయడాలు కానీ ఇవన్నీ చేస్తుంటారు. మీకు కావాలంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మన వీడియోస్, ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి, లేకపోతే వెబ్సైట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్ ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్ బోర్డ్స్ అండ్ ఇన్ దేర్ వెబ్సైట్స్ అండ్ దే హ్యావ్ మెన్షన్డ్ దట్ దే హ్యావ్ ఫుల్లీ అప్రూవ్డ్ బై చెడ్. అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇది కంపల్సరీగా 1 year బిఎస్ కోర్స్ ఫిలిపీన్స్లో కానీ 1 year బిఎస్ కోర్స్ ఇండియాలో కానీ ఇది ఫుల్లీ అప్రూవ్డ్ బై చెడ్ అంటారు. అండ్ ఈజ్ చెడ్ అప్రూవ్డ్ బై 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఇండియా అండ్ ఫాలోడ్ బై 1 year బిఎస్ ఇన్ ఫిలిపీన్స్ అండ్ దే ఫాలోడ్ బై మెడిసిన్ ప్రాపర్. ఆ మెడిసిన్ ప్రాపరా కాదా, వ్యాలిడ్ ఆర్ కాదా అని మనము క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, నో ద కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ నాట్ అప్రూవ్డ్ నాట్ ఆథరైజ్డ్. అది అప్రూవ్ చేయలేదు, అది అసలు ఆథరైజ్డ్ కాదు. అండ్ 1 year ప్రీ మెడిసిన్ కోర్స్ ఇన్ ఇట్ యాజ్ దిస్ వుడ్ బి ఇల్లీగల్ ఆర్ కాంట్రారీ. అంటే అది ఇల్లీగల్ అని చెప్తున్నారు, క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇస్తున్నారు. అది ఇల్లీగల్ అండ్ కాంట్రారీ టు ద passionate provisions of the Philippines Medical Act 1959 as already explained above, as well as to the Philippine patent policies, standard guidelines of PSGs as a specific degree program such as AB Psychology, BS Biology programs, which is popular medical course. No such authorization has been given to any educational institution. No such authorization has been given to any educational institution to operate 1 year pre-medical course as all medical institutions are bound to by the Philippines Medical Act 1959. ఎవరికి కూడా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ మీరు పెట్టుకోమని ఇవ్వలేదు. అది ఇల్లీగల్ ఆర్ కాంట్రారీ. 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఇండియా అండ్ మీరు ఇంకో ఆఫ్షోర్ క్యాంపస్ అంటారు. దాంతోపాటు వచ్చేసరికి 1 year బిఎస్ కోర్స్ ఇన్ ఫిలిపీన్స్ అంటారు. అంటే కంపల్సరీగా యాజ్ పర్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిలిపీన్స్ ఫాలో అయ్యేది కాబట్టి మనం చెప్తుంటారు, కాబట్టి కంపల్సరీగా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమే ఫాలో అవుతుంది. కాబట్టి కంపల్సరీ బిఎస్ కోర్సు కానీ బిఎస్ సైకాలజీ కానీ బయాలజీ కానీ కంపల్సరీగా మినిమం 2 years. ఎందుకంటే యాజ్ పర్ న్యూ రూల్స్ ఆఫ్ ఎన్ఆర్ఎంపీ స్టాండర్డ్స్, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని మీకు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ యూఎస్కి పీజీ చేయాలి అంటే కంపల్సరీగా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పీజీ రెగ్యులేషన్స్ అనమాట. అంటే మన పీజీ మెడికల్ యాక్ట్ ఎలా ఉందో అక్కడ కూడా రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు. వాళ్ళు కంపల్సరీ చెప్పారు, మీరు 2 years ఖచ్చితంగా క్రెడిట్ అవర్స్ ఉండాలి, 1 year అనేది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. క్లియర్ కట్ గైడ్లైన్స్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా సార్? మీకు ఏదైనా డౌట్ వస్తే నా వాట్సాప్ నెంబర్ drbridgeabroadmbbs.com అని, మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ www.drbridgeabroadmbbs.com ఉంది, లేదా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుగులో. మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరుకుతుంది. ఓకేనా సార్? మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను దానికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఛానల్కి వెళ్ళండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్.